బిజినెస్ ఎలా ఉంది? వసూలి టాక్సీ సర్వీస్. ఏ తరువాత బి, బి తరువాత ఈ. అయినా ఎక్కడికైనా వెదాలంటే వసూలి అన్న టాక్సీ కూడా ఉంది. వసూలేనా? మేము ఈ సగం కిరాయి తర్వాత ఎప్పుడైనా ఇచ్చేస్తాం, పర్వాలేదా ప్లీజ్? నాకు తెలుసు మాధవ్, నీ దగ్గర కేవలం సగం కిరాయి డబ్బులే ఉంటాయని. అందుకే మిగతా సగం టాక్సీ మరొకరికి అద్దెకిచ్చేస్తాను. ఎవరికి ఇచ్చారు? అదే మన గోపాల్ కి ఇంకా లక్ష్మణ్ కి ఇచ్చాను. అయ్యో, తను మధ్యలో ఏమంటున్నాడు? తను అనేది ఏంటంటే మీకు ఇంకెవరు దొరకలేదా వసూది అన్న? గోపాల్, లక్ష్మణ్, మీరిద్దరు కూర్చోండి. ఈ టాక్సీ మేము బుక్ చేసుకున్నాం, మీరు లోపలికి రాకూడదు. ఈ టాక్సీ మేము బుక్ చేసుకున్నాం, నువ్వు త్వరగా బయటికి రా మాధవ్. వదులు మాధవ్, వదులు. డోంట్ గోన్, మమ్మల్ని కూడా కూర్చోనివ్వు. అయ్యో, ఇక చాలా ఆపండి. మీరిద్దరు కలిసి టాక్సీ బుక్ చేసుకున్నారు. డబ్బులు హాఫ్ ఇస్తున్నప్పుడు ప్లేస్ కూడా హాఫ్ అవుతుంది కదా. గోపాల్, లక్ష్మణ్, మీరిద్దరు ముందు కూర్చోండి. అందరూ దాక్కోండి. సైడ్ లో ఉన్న కారులో పప్పి ఇంకా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు. వసూలి అన్న మీరెందుకు దాక్కుంటున్నారు? మీరు దాక్కుంటే కారు ఎవరు నడుపుతారన్నా? బాబు, నేను కార్ ఇలానే నడుపుతాను, కానీ ప్రిన్సిపల్ సార్ కి మాత్రం ఎదురుపడ్ను. బికాజ్ యూ నో నా, ఆయన మళ్ళీ నన్ను పెద్ద పెద్ద మాటలు మొదలు పెడతారు. అస్సలు డ్రైవరే లేకుండా కారా? అయితే కార్లో దెయ్యం కాదు, దెయ్యాల గుంపే ఉందన్నమాట. అంటే వసూలి ఇంకా 5 సైతాన్లు ఉన్నారు. అందుకే నాతో దాగుడు ముతలాడుతున్నారు. వా, నేను వాళ్ళతో దొంగ పోలీస్ ఆడతాను. ఈ రోజు ప్రిన్సిపల్ సార్ కూడా నాతో పాటే ఉన్నారు. ఎస్. అయ్యో పప్పి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్లే దారి ఇది కాదు కదా. సార్, వంకర మనుషుల కోసం వంకర దారిలోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోజు నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజ్? ఎలాంటి సర్ప్రైజ్? అమ్మయ్యా, ప్రిన్సిపల్ సార్ మనల్ని చూడకపోవడం మంచిదైంది. లేకపోతే ఈ రోజు మనం టాక్సీ గేట్ అంటే నా ఉద్దేశం రెస్ట్ గేట్ అయిపోయేవాళ్ళం. మనం హెయిర్ సేవ్ అయిపోయామంటే ఆఖరి నిమిషం తప్పించుకున్నాం. అయ్యో, తప్పించుకోలేదు. అమ్మయ్యా, బాబా, నేను పట్టేసుకున్నాను. డింకి చెక్క, నేను రెడ్ హ్యాండెడ్ గా మొత్తం అందరినీ పట్టేసుకున్నాను బాబు. చూడండి సార్, రండి. పట్టేసుకున్నాను. ఏం మాధవ్, వసూలన్నతో కలిసి ఎక్కడ తిరుగుతున్నావు? మనం ఇక్కడ నుంచి కామ్గా వెళ్ళిపోతా. కార్లో గోపాల్ ఇంకా లక్ష్మణ్ కూడా ఉన్నారు. గోపాల్, మాధవ్, ఇదంతా ఏంటి? మీరు ఈ యూజ్లెస్ వసూలితో కలిసి ఏం గోల్మాల్ చేస్తున్నారు అసలు? చౌకగా రైడ్ చేద్దామని వెళ్ళాం. దానికి ఇప్పుడు భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నా. ఇప్పుడు మీ నోళ్ళు ఎందుకు మూత పడిపోయాయి చెప్పండి. ఇప్పుడు మీరేం చెప్తారు? ఇతను వసూలు కాదు, అతని తమ్ముడు అనా? నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు పప్పి. ఇతను వసూలి కాదు, వసూలి వాళ్ళ తమ్ముడు. ఆ? ఏంటి, వసూలికి ఒక కవల తమ్ముడు కూడా ఉన్నాడా? సార్, నిజంగా ఉన్నాడు. వసూలి ఇతను కవల పిల్లలు. ఇతను వసూలు చేయడంలో పక్కాగా ఉంటాడు. ఇక ఉసూలి పద్ధతులు పాటించడంలో చాలా పక్కాగా ఉంటాడు.
అబద్ధం చెప్తున్నారు సార్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. వసూలికి కమల తమ్ముడు ఎప్పుడు పుట్టాడు? ఏంటి పప్పి, కవల పిల్లలంటే వసూలితో పాటు పుట్టుంటాడు కదా. ఇతను వసూలి కమల తమ్ముడు అనడానికి ఏంటి సాక్ష్యం? ఇతన్ని జాగ్రత్తగా చూడు. వసూలిని ఎప్పుడైనా తెల్ల బట్టలు చూసావా? బాబా లేదు, అతను ఎప్పుడు నల్ల బట్టల్లోనే తన చీకటి పనులు చేస్తుంటాడు తెలుసా? కానీ సార్ ఇతను ఇంత సైలెంట్ గా ఎందుకున్నాడు? బాబా మీరు ఇతని గొంతు వినండి సార్, ఇతను ఖచ్చితంగా వసూలియే. నేను వసూలిలే, పద్ధతుల్లో పక్కా, ఇంకా వసూలికి తమ్ముడిని. వసూలి గొంతు ఇంత సన్నగా అయితే ఉండదు. ఇతను ఖచ్చితంగా అతని కవల తమ్ముడే అయి ఉంటాడు. పప్పి, నువ్వు కారణం లేకుండా నాకు ఇంత టైం వేస్ట్ చేశావు. ఇక త్వరగా పద, మనం స్కూల్ కి వెళ్ళాలి. సార్ నాకు ఆఖరి అవకాశం ఇవ్వండి సార్. నాకు తెలుసు వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు సార్, అబద్ధం చెప్తున్నారు. సార్ 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 ఒకవేళ వసూలి ఎక్కడ ఉన్నట్టయితే మరి వసూలి తన ఆఫీస్ లో ఉండి తీరాలి. మనం అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం సార్. నాకు బాగా నమ్మకం ఉంది అక్కడ ఎవరు ఉండరు, ఎందుకంటే వసూలి ఇంకా వసూలి ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సరే సరే, కానీ నీకు ఇదే చివరి అవకాశం. ఇప్పుడు చూడండి అసలు నిజం ఎలా బయటకు వస్తుందో. వసూలి అన్న, మనం త్వరగా షార్ట్ కట్ లో ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఈ కార్ని ఇక్కడే వదిలేయండి. పప్పిని సరైన దారిలో పెట్టడం చాలా అవసరం. బాబా ఏంటిది, బాగున్న రోడ్డు మూసుంది, పాడైన రోడ్డు తెరిచుంది. ఏం పర్వాలేదు, వసూలి ఇంకా ఈ పిల్లల రహస్యం బయట పెట్టడానికి నేను ఏ దారి నుండైనా వెళ్ళగలను. పప్పి, నువ్వు ఏంటి ఇలాంటి దారిలో తీసుకొచ్చావు? నా నడుము విరిగిపోయేలా ఉంది. నేను కొంచెం ఫాస్ట్ గా నడుపుతాను సార్, త్వరగా చేరుకోవచ్చు. పప్పి, ఏ అవసరం లేదు. పప్పి, ఏంటిది? ఆఫీస్ లో ఉంటుంది, కానీ ఇక్కడ నుండి దారి లేదు కదా. ఒక దారుంది. మనం వచ్చేసాం సార్. ఇప్పుడు ఉంటుంది అసలు సరదా, రహస్యం బయటపడుతుంది. రండి సార్, పదండి సార్, పదండి 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 సార్. పప్పి, నీ కారణంగా నేను ఈ రోజు ఆ యూజ్లెస్ వసూలి లో అడుగు పెట్టబోతున్నాను. అది నీ వల్లే. ఆ పని నేను ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా చెయ్యలేదు తెలుసా? రండి సార్. అసలు లోపల వసూలి ఉంటే కదా వచ్చి తలుపు తీస్తాడు సార్, కానీ వసూలి అక్కడ కారు నడుపుతున్నాడు. మరి ఇక్కడ ఎలా ఉండగలడు సార్? మీ గొడవలో పడి నేను మళ్ళీ ఇరుక్కుపోయానా? సారీ వసూలి అన్న, సారీ. ఇంతకు మించి మా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అయ్యో భగవంతుడా, వసూలిని వసూలు చేయడానికి వీళ్ళు మంచి పద్ధతి కనిపెట్టారు. ఐ విల్ నాట్ ఫర్గివ్ యూ. వసూలి అన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. ఓ, సర్లే చెప్పు, మరి నాకు ముందెందుకు చెప్పలేదు? నిజంగానా? అయ్యో వసూలి, నా ముద్దుల తమ్ముడా, నువ్వు నా ఊళ్ళోకి వచ్చావని నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? తమ్ముడు, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చేవాడిని కదా, మై డియర్ బ్రదర్. వసూలి ఇక్కడే ఉన్నాడు. ఇక వసూలి ఫోన్ లో ఇతనితో మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వేరు వేరే కదా. ఏమంటావు పప్పే? అయ్యో ఇలా ఎలా జరగలదు సార్? ప్రిన్సిపల్ సార్,
అయ్యో మీరు నా ఆఫీసులోనా రండి లోపలికి రండి. అయ్యో నా అదృష్టం పండినట్టుగా ఉంది. సాక్షాత్ గాడ్ హ్యాస్ కమ్. యూజ్లెస్ మనుషుల దగ్గర కూర్చోడానికి నా దగ్గర టైం లేదు. పద పప్పి, ఇక్కడ నుంచి వెళ్దాం. ఇది నిజమైన గోల్మాల్. ఇప్పుడైనా మీకు నమ్మకం కలిగిందా పప్పి కాదు? చూడండి సార్, ఈ పప్పి ఏ సంబంధం లేకుండా ఎప్పుడు మా పేర్ల వసూలితో కలిపేస్తూ ఉంటాడు. వెరీ బ్యాడ్. ప్లీజ్ సార్, పప్పికి నచ్చ చెప్పండి సార్. నీలాంటి మనిషి వల్ల నేను ఇలాంటి రోజు చూడాల్సి వచ్చింది. ఎప్పటికీ చెయ్యకూడదు అనుకున్న పని చేయాల్సి వచ్చింది, అది కూడా వసూలు ఎదురుగా. బాబా వా వా, నువ్వు జీనియస్ గోపు. ఒకవేళ నువ్వు వసూలి అన్నని ఇక్కడికి టైంకి చేర్చే ఐడియా చెప్పుండకపోతే గనక ఈ రోజు మనందరం కూడా పప్పికి దొరికిపోయేవాళ్ళం. ఐ స్వేర్. అయ్యో ఇక చాలా బాబు, ఒకవేళ మేము పప్పి దాదితో అద్దంకులు పెట్టకపోయి ఉంటే ఈ రోజు మనం దొరికిపోయేవాదం. మనం తప్పించుకుంది మా వల్ల. లేదు, లేదు, మా వాళ్ళు తప్పించుకున్నాం. అయినా మేము ఈ రోజు లేకపోతే మీరు దొరికిపోయి ఉండేవారు. దయ్యా లేదు, మేము చేసిన ఇదంతా మా